నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజయం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమి గెలిచే మొదటి నియోజకవర్గం నెల్లూరు అర్బన్ స్థానం అని తెలుస్తోంది. నెల్లూరులో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక నెల్లూరు అర్బన్ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను జగన్ నర్సరావుపేటకు పంపించాడు. ఆయన స్థానంలో అనిల్ అనుచరుడు ఖలీల్ను అభ్యర్థిగా ప్రకటించాడు. ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళిపోయాడో అప్పుడే నారాయణ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. తాజాగా అనిల్ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో టీడీపీకి తిరుగు లేకుండా పోయింది. రూప్ కుమార్తో పాటు నలుగురు కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో మైనార్టీ నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నెల్లూరు అర్బన్లో వైసీపీ అనిల్ కుమార్, రూప్ కుమార్ వర్గాలుగా విడిపోయింది. గత కొన్నాళ్లుగా ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే అనిల్ నగరాన్ని వీడి వెళ్లడంతో రూప్ కుమార్ సిటీ టికెట్ ఆశించారు. కానీ జగన్ అనూహ్యంగా అనిల్ అనుచరుడైన ఖలీల్కు టికెట్ ఇచ్చారు. ఈ పరిణామంతో రూప్ కుమార్ వర్గం డేలా పడింది. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే స్థానంలో తన సతీమణికి టికెట్ ఆశించారు. అయితే జగన్ మాట కూడా చెప్పకుండా వేరొకరికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్న రూప్ కుమార్ ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు తమను తీవ్రంగా బాధించాయన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వస్తుందని చెప్పారు రూప్ కుమార్. రూప్ కుమార్ అనుచరులపై గతంలో అనిల్ వర్గం దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అనిల్ తర్వాత మళ్ళీ ఖలీల్ రావడంతో రూప్ కుమార్ అనుచర వర్గం రాజీనామాల బాట పట్టింది. త్వరలోనే రూప్ కుమార్ వేమిరెడ్డితో పాటే టీడీపీలో చేరనున్నారని తెలుస్తుంది. మొత్తంగా నెల్లూరు అర్బన్లో వైసీపీ ఖాళీ అవడంతో నారాయణకు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నారాయణ లాంటి బలమైన లీడర్కు తోడుగా వేమిరెడ్డి కూడా జత కట్టనుండడంతో టీడీపీ జనసేన పొత్తు, వైసీపీ నేతల రాజీనామాలు ఇవన్నీ టీడీపీకి కలిసి రానున్నాయి. ఈసారి నెల్లూరు సిటీలో నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.